హాయ్ అండి. నేను మీ గాయత్రి మహేష్‌ని. ఈరోజు నిమ్మకాయ పులిహోర చాలా ఈజీగా చేసే పద్ధతి చెప్తానండి. నేను చేసే పద్ధతి ఏంటంటే, కేజీ బియ్యాన్ని శుభ్రపరిచి గ్యాస్ మీద పెట్టుకున్నానండి. అన్నంలో కొంచెం పసుపు వేసుకోవాలి పులిహోరకి. చక్కగా పసుపు వేసుకొని కొంచెం చిటికెడు ఉప్పు వేస్తే అన్నం మెత్తబడదండి. చక్కగా పలుకు పలుకుగా ఉంటుంది. బియ్యానికి కూడా ఉప్పు పడుతుంది. టేస్ట్‌గా ఉంటుంది. ఈ అన్నాన్ని అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని అర కేజీ బియ్యానికి 6 నిమ్మకాయలు, పెద్ద సైజు నిమ్మకాయల్ని గింజలు లేకుండా రసం పిండుకోండి. అందులోనే 3 స్పూన్లు ఉప్పు వేయండి. అందులోనే చిటికెడు ఇంగువ వేయండి. కొంచెం హాఫ్ టీ స్పూన్ పంచదార వేయండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని కలిపి పక్కన పెట్టుకోండి. ఒక పెద్ద స్పూన్స్ తోటి ఒక 6, 7 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక 2, 3 ఎండుమిర్చి, తర్వాత ఒక 6 పెద్ద సైజు మిరపకాయల్ని కట్ చేసి చక్కగా వేయించండి. వేయించిన దాంట్లోనే ఇంకొంచెం ఇంగువ వేయండి. వేసిన తర్వాత ఈ మిశ్రమంలో అన్నాన్ని వేసి, అన్నం శుభ్రంగా కలిసిన తర్వాత పోపంతా పట్టిన తర్వాత అందులోని ఈ నిమ్మరసాన్ని వేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసేయండి. పుల్లగా కొంచెం పంచదార వేసాం కదా, అక్కడక్కడ చిన్న స్వీట్ తగులుతూ చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి ఈజీగా టిఫిన్ బాక్స్‌గా కట్టొచ్చండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. ఓం నమః శివాయ.